తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, కిడ్నాపులు, ప్రలోభాలు ఒకటేమిటి అవన్నీ ప్రయోగించి మొత్తం మీద ఆ డిప్యూటీ మేయర్ ఎన్నికనైతే వాళ్ళ అభ్యర్థిని కూర్చోబెట్టగలిగారు, వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. కానీ అప్పుడు జరిగినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, దానికి దగ్గరుండి మద్దతు ఇచ్చినటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయే ఆ సంకేతాలు అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఆ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి దౌర్జన్యాలు, అరాచకాలలో పతాక స్థాయిలో జరిగింది ఏంటి? సాక్షాత్తు గౌరవ ఎంపీ గారు మిగిలిన కార్పొరేటర్లతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకునేకి ఎన్నికల కేంద్రం దగ్గరకు వెళ్తూ ఉంటే ఆ కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఎవడో రౌడీలు, అధికార కూటమికి సంబంధించిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల ముసుగులు ఎంపీ ఉన్నటువంటి బస్సు మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి కార్పొరేటర్ల మీద దాడి చేసి నలుగురిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళడం, ఈ అన్ని విషయాల మీద తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకంటే ఒక గౌరవ లోక్సభ సభ్యుడి హక్కులే హరించి వేయబడితే నడి రోడ్డు మీద తన హక్కులు హరించి వేయబడ్డ వాళ్ళను కూడా అటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఈ వ్యవస్థల మీద కనుక కనీసం ఒత్తిడి తీసుకురాలేకపోతే, పోలీసులు రాష్ట్ర పరిధిలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదు, ఓకే, మరి ఈ దేశంలో మిగిలిన వ్యవస్థలైనా వాటి పని అవి చేస్తాయా, చేయవా? కానీ కనీసం మిగిలిన వ్యవస్థలైనా ఇంత దారుణాల మీద చర్యలు తీసుకుంటాయా లేదా తెలియాలి కదా. సో అందుకని చెప్పి ఎంపీ గారు అయితే బ్రహ్మాండంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీని మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి లేఖ రాసి ఉన్నారు. లెజెండ్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు. ఆ డిప్యూటీ మేయర్ అక్రమాల్లో జరిగిన ఆ దౌర్జన్యాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, సిబిఐ విచారణ జరగాలి, దాని మీద ఇచ్చే తీర్పు మిగిలిన రాష్ట్రాలకు, దేశానికి ఒక కొలమానికంగా ఉండాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేసి ఉన్నారు. ఇక్కడ ఇది అయిపోలే. తిరుపతి ఎంపీ గారు కేంద్ర జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి ఉన్నారు. వాళ్ళు ఇటు చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు, విడివిడిగా మీరు నివేదికలు పంపించండి అని. సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ మీద ఇప్పటికే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. అండ్ వైసీపీ ఎంపీ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసి ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్గా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటే దాన్ని పసిగట్టి ఆ సమాచారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా చేరుతుంది కదా, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా. సో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇమ్మీడియట్గా అంటే సంఘటన జరిగి చాలా రోజులై ఇప్పటికైనా స్పందించకపోతే మనం కూడా ఇరుక్కపోతామేమని చెప్పి వాళ్ళు భయపడేట్టున్నారు. ఈ క్రమంలో వాళ్ళు రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపించారు. ఆ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక మీద ఓవరాల్గా విచారణ చేసి మాకు నివేదిక అందించండి అని. సో మేము ఇక నివేదిక అడిగాం డీజీపీని అని చెప్పి ఒక కాపీ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పంపించి ఉంది. సో ఇక్కడ ఒకడైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అన్ని విజువల్స్ ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. గౌరవ ఎంపీ గారు ఉన్న బస్సు మీద దాడి జరగడం, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం అన్నీ ఉన్నాయి. సో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము, పోలీసులు దీని మీద ఏమైనా కనుక మిస్లీడింగ్ రిపోర్ట్ ఏమైనా పంపిద్దామనుకున్న న్యాయస్థానాలు ఉంటుంది, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అటువైపు సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇటు ఎంపీ గారు ఉన్నారు, వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ నివేదిక ఏమైనా అటు ఇటు పంపిద్దామంటే అందరూ మరింత లోతుల్లో కూరుకుపోయే పరిస్థితి అయితే ఉంటుంది. సో జెన్యున్గా నివేదిక పంపించాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నట్లుంది. వెరన్స్ ఒకటైతే ఫ్యాక్ట్, తిరుపతిలో ఈ కేసులో చాలామంది ఇరుక్కోబోతూ ఉన్నారు. వ్యవస్థలు ఈరోజు సైలెంట్ ఉండొచ్చు, రేపు సైలెంట్ ఉండొచ్చు, ఎల్లుండి కూడా సైలెంట్ ఉండే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఈ తిరుపతి డిప్యూటీ మేయర్ అక్రమాలు, దౌర్జన్యాలకు దీనికి సంబంధించిన వాళ్ళు
పోలీసులు, అధికారులు మరికొందరు కూడా పీకల లోతుల్లో అయితే కూరుకుపోబోతున్నారన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మొత్తాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోగలుగుతారో చూద్దాం.